Hello guys, welcome back to my channel. So today is the day 71. So find the second largest element in an array. అంటే మనకు అరే ఇస్తే అందులో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలి. సో దీనికి టూ మెథడ్స్గా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ సార్ట్ చేసి చేయొచ్చు, లేదా ఒక ఫస్ట్ టైం లూప్ రన్ చేసి చేయొచ్చు. సో చేద్దాం. డే 71.java. ఓకే, డే 1 అని వచ్చింది. డే 71.java. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ డే 71. ఇది నా కొత్త ల్యాప్టాప్ అనమాట. సో కొంచెం హ్యాపీగా ఉన్నా. ఓకే, డే 71 మనం నేమ్స్ ఇలాగే కదా ఇస్తున్నాం అన్నిటికీ. సో డే 71 అని ఇవ్వాలి. కొత్త ల్యాప్టాప్ కదా, కొంచెం ఈ ఒక్క రోజు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సిస్టమ్ ఇందులో అవసరం లేదనుకుంటా, సిస్టమ్ది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే స్కానర్ క్లాస్ ఒకటి, SCNNER స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. నెక్స్ట్ మనం ఏంటంటే ఓకే, మనం ఫస్ట్ ఏమేమి కావాలి, ముందు ఒక అరే తీసుకోవాలి, అరే రీడ్ చేయాలి. ఓకే, అరే రీడ్ చేసి అందులో ఏ ఎలిమెంట్ హైయెస్ట్ అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ థింగ్ మనం ముందు ఎలిమెంట్ సైజ్ని రీడ్ చేయాలి. సో ఇంట్ లెంత్ అంటే సైజ్ ఆఫ్ అరే అనమాట అది. సో దాన్ని రీడ్ చేయడానికి SC.next int S స్మాల్ ఉంటుంది. సో మనం ఒక సైజ్ని అయితే రీడ్ చేసాము స్కానర్ క్లాస్లో వాడి. నెక్స్ట్ ఇంట్ INT మామూలు. సో దాని తర్వాత ఏంటంటే మనము డిక్లేర్ చేయాలి, ఆ సైజ్కి సంబంధించిన ఒక అరేని అయితే డిక్లేర్ చేసుకోవాలి. సో ఇంట్ ఆఫ్ అరే కాబట్టి ఏ అని పెట్టుకుందాం. RRR ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ లెంత్. ఓకే, ఒక అరే అయితే డిక్లేర్ చేసాం. నెక్స్ట్ ఒక లూప్ రన్ చేయాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 నుంచి I లెస్ దాన్ లెంత్ వరకు రన్ చేస్తున్న ప్రతిసారి ARR ఆఫ్ I అనేది రీడ్ చేయాలి. నెక్స్ట్ ఇంట్ ఓకే, ARR కాదు RRR. సో నా కొత్త ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది. సో అది కూడా ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. జస్ట్ నార్మల్గానే ఉంది, ఓకేనా? సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ రీడింగ్ అయితే అయిపోయింది. మనం ఇంకా డైరెక్ట్ ఫంక్షన్ని కాల్ చేయడం అనమాట. system.out.println ఫంక్షన్ కదా, ఫన్ ఆఫ్ మన అరే పంపిస్తే చాలు, RRR. ఓకే, సో మనకి ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏముండాలి, ఇంటీజర్, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కదా. సో రిటర్న్ టైప్ వచ్చి ఇంట్, పబ్లిక్ స్టాటిక్ ఉండాలి. ఇది మెథడ్ అనేది పబ్లిక్ స్టాటిక్ ఇంట్, ఫంక్షన్ నేమ్ వచ్చి ఫన్, పంపించింది వచ్చి ఇంటీజర్ అరే టైప్, పేరు RRR. సో మనకి టూ మెథడ్స్ ఉన్నాయన్నాను కదా. రిటర్న్ ఓకే, రిటర్న్ 0, ప్రస్తుతానికి అయితే రిటర్న్ 0 చేద్దాం. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫర్ ఈచ్ లూప్ రన్ చేసి మనం సెకండ్ స్మాలెస్ట్ పెట్టుకోవచ్చు, లేదా మనం అరేని సార్ట్ చేయొచ్చు. అరేని డైరెక్ట్ సార్ట్ చేయలేం, సో మనం మార్చాల్సి వస్తుంది మేబీ. ఓకే, బబుల్ సార్ట్ యూస్ చేస్తాను చూడండి. వద్దులే, డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను, మేము ఈ టైం వేస్ట్ చేయాలనుకోవట్లే. సో ఏం చేద్దామంటే ఇంట్ సెకండ్ స్మాలెస్టా లేకంటే లార్జెస్టా, సెకండ్ లార్జెస్ట్. సో మనం LG1 అంటే లార్జెస్ట్ 1 అనుకుందాం. సో లార్జెస్ట్ 1 వచ్చి ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ.
సేమ్ ఇంకోటి ఇంటీజర్ LG2 కూడా అంతే, 2 = సేమ్ వాల్యూ అనమాట. అన్నిటికంటే తక్కువ వాల్యూ ఇస్తున్నాము, సో దీనికంటే తక్కువ వాల్యూ ఉండదు అనమాట. సో అప్పుడు ఒక వాల్యూ రాగానే అవి అప్డేట్ చేయొచ్చు. ఫర్ ఇంట్ ఆఫ్ I ఆఫ్ RRR, ఇది ఫర్ ఈచ్ లూప్ అనమాట. అంటే ఒక్కొక్క వాల్యూని ఈ ఐలే వస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇఫ్ I ఈజ్ లెస్ దాన్ LG1, ఓకే, I ఈజ్ గ్రేటర్ దాన్ LG1 అయితే ఏం చేయాలంటే LG1 = I, LG2 = LG1. ఓకే, గ్రేటర్ దాన్ ఉన్నా ఈక్వల్ టు ఉన్నా. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ LG2 is I is greater than or equal to LG2, అప్పుడు జస్ట్ మనం LG2 ఒక్కటి అప్డేట్ చేయాలి. LG2 = I. లాస్ట్లో మనం రిటర్న్ చేసేటప్పుడు LG2 రిటర్న్ చేస్తే సరిపోద్ది. ఐ థింక్ ఇంతే అనుకుంటా, ఇదే ఆన్సర్. సింపుల్గా ఉంది కదా గైస్. ఓకే, రన్ చేద్దాం. ఫస్ట్ సైజ్ ఒక 5 ఇద్దాం. సో 1 2 3 4 5, మనకి 5 అని వచ్చింది. ఓకే, ఎందుకు అలా వచ్చింది 5 అని? సో మనం ఒకసారి క్రాస్ రన్ చేద్దాం. ఇంటీజర్ అనేది ఓకే మనకి ఉంటుంది. ఫస్ట్ I వాల్యూ అనేది 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు LG1 I వెళ్తుంది. LG2 = I. ఓకే, ఇది మిస్టేక్. ఫస్ట్ LG2ని అప్డేట్ చేసి తర్వాత LG1 అప్డేట్ చేయాలి. సో ఇది నాకు తెలిసి మనం చేసిన మిస్టేక్. ఓకే, 6 1 2 3 4 5 6 చూసారంటే సెకండ్ హైయెస్ట్ 5 వచ్చింది. మీరు కావాలంటే ముందుసారి ఎందుకు 5కి రాలేదంటారేమో అని ఒకసారి 5 కూడా టెస్ట్ చేద్దాం. 5 1 2 3 4 5, అదిగోండి 4 సెకండ్ హైయెస్ట్. మనం అసెండింగ్ ఆర్డర్ అనే కాదు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇదేంటిది? ఓకే ఓకే, సపోజ్ నేను ఇప్పుడు 6 ఇచ్చాను అనుకోండి. 6 7 8 4 3 9 సరిపోద్దాం. 1 2 3 4 5 6. సెకండ్ హైయెస్ట్ 8, ఫస్ట్ హైయెస్ట్ 9, సెకండ్ హైయెస్ట్ 8. సో 8 వచ్చింది. అలా అనమాట గైస్. సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.